వైసీపీలో టాటా బైబైలు ఎక్కువైపోయాయి. ఎవరెప్పుడు వెళ్లిపోతారో అంతుపట్టడం లేదు. దీంతో ప్రత్యామ్నాయ నాయకత్వాల వేటలో ఉంది వైసీపీ అధిష్టానం. మాజీ ఎమ్మెల్యే రాజీనామాతో ఖాళీ అయిన భీమవరం బాధ్యతలు ఎవరికనే చర్చ మొదలైంది. కాపు నేతనే హైకమాండ్ తెరపైకి తెస్తుందా, లేక పార్టీలో కీలకంగా ఉన్న ఆ ముగ్గురు బీసీ నేతల్లో ఒకరికి భీమవరం పగ్గాలు అప్పగిస్తుందా? కీలక నియోజకవర్గ నాయకత్వ బాధ్యతల విషయంలో అధిష్టానం లెక్కలేంటి? పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో వైసీపీ బాధ్యతలు ఎవరికనేది చర్చనీయాంశమైంది. జిల్లా కేంద్రం కావడం, గతంలో పవన్ కళ్యాణ్ పై గెలిచిన చరిష్మా ఉండడంతో ఇప్పుడు అదే స్థాయిలో ఉన్న నాయకుడైతేనే భీమవరంలో వైసీపీ నిలదొక్కుకోగలుగుతుందని క్యాడర్లో చర్చ మొదలైందట. పార్టీని భుజాన వేసుకుని బాధ్యతగా నడిపించగలిగేది ఎవరు? పార్టీ కేడర్కి భరోసా ఇవ్వగల సమర్థుడెవరు? 5 ఏళ్ల పాటు పార్టీని నడపాలంటే ఆ స్థాయిలో ఆర్థిక బలం కూడా ఉన్న నేత ఎవరు అని కోణాల్లో వైసీపీ అధిష్టానం జల్లెడ పడుతోందట. గ్రంథి శ్రీనివాస్తో పాటే భీమవరం, వీరవాసరం మండలాల నాయకులు కూడా రాజీనామా చేయడంతో అక్కడ కూడా పార్టీని చక్కదిద్దే బాధ్యతని భుజాన వేసుకునే నాయకుడి కోసం చూస్తోందట వైసీపీ అధిష్టానం. గ్రంథి రాజీనామాతో భీమవరం నియోజకవర్గ బాధ్యతలు స్వీకరించేందుకు కొంతమంది నేతలు క్యూ కడుతున్నారట. భీమవరం నియోజకవర్గానికి చెందిన శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పార్టీ నాయకులతో తన నివాసంలో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారట. జిల్లా వైసీపీ అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజుతో పాటు కీలక నేతల అభిప్రాయాలు తీసుకుంటూ భీమవరం ఇన్ఛార్జిగా అధిష్టానానికి ఎవరి పేరు సిఫార్సు చేయాలని సమాలోచనలు చేస్తున్నారట. భీమవరంలో కాపు సామాజిక వర్గ ప్రభావం ఎక్కువ. మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడం, మిగిలిన అన్ని పార్టీల్లో కూడా ఆ వర్గం వారే ఇన్ఛార్జీలుగా ఉండడంతో కాపు వర్గ నాయకుడినే భీమవరం వైసీపీ కన్వీనర్గా నియమించాలనే విషయం ప్రధానంగా చర్చకొస్తోంది. కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు, భీమవరం మాజీ జెడ్పీటీసీ చిన్నమిల్లి వెంకట్రాయుడుకు వైసీపీ బాధ్యతలు అప్పగించాలనే చర్చ పార్టీలో జరుగుతోందట. వెంకట్రాయుడైతే సామాజిక వర్గ పరంగా కూడా జిల్లాలో మంచి పట్టున్న నేత కావడంతో పాటు 5 ఏళ్ల పాటు పార్టీని నడిపించే ఆర్థిక బలం కూడా ఉందని పార్టీ పెద్దలకు సూచిస్తున్నారట భీమవరం ప్రాంత నేతలు. బీసీ సామాజిక వర్గం నుంచి కూడా ముగ్గురి పేర్లు భీమవరం వైసీపీ ఇన్ఛార్జి రేసులో వినిపిస్తున్నాయట. వారిలో శెట్టిబలిజ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి పేరును కొందరు ప్రతిపాదిస్తున్నారట. బీసీ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉండడంతో పాటు ఇటీవలి ఎన్నికల్లో ఎంపీ సీటు కూడా ఆయన ఆశించిన వేండ్ర వెంకటస్వామికి కేడర్లో పట్టుంది. స్థానికంగా ఉన్న ప్రముఖ నేత మద్దతు కూడా ఉండడంతో బీసీలకు ఇవ్వాలనుకుంటే వెంకటస్వామికి ఇవ్వాలని కొందరు పట్టుబడుతున్నారట. మరోవైపు గౌడ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కామన నాగేశ్వరరావు పేరు కూడా భీమవరం వైసీపీ రేసులో వినిపిస్తోంది. కాంగ్రెస్లో, ఆ తర్వాత వైసీపీలో నియోజకవర్గంలో కీలకంగా ఉన్న నాయకుడు కావడంతో బీసీ వర్గం నుంచి ఆయన పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. వీరిద్దరితో పాటు నరసాపురం ఎంపీగా పోటీ చేసిన బీసీ శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల పేరు కూడా తెరపైకొస్తోంది. ఉన్నత చదువులు చదువుకుని న్యాయవాదిగా పనిచేస్తూ అనుభవమున్న గూడూరి ఉమాబాలకి అవకాశం ఇచ్చినా మంచిదేనని అభిప్రాయపడుతోందట వైసీపీ క్యాడర్. భీమవరం జిల్లా కేంద్రం కావడంతో మహిళలకు సముచిత స్థానం ఇచ్చినట్లవుతుందని, జిల్లాలో ఎక్కడా మహిళలకు ఇన్ఛార్జీ పదవులు ఇవ్వకపోవడంతో ఆ లోటు కూడా తీరినట్లవుతుందని పలువురు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. ఇలా బీసీ సామాజిక వర్గం నుంచి ముగ్గురు నేతలు భీమవరం వైసీపీ బాధ్యతల కోసం పావులు కదుపుతున్నట్టు జిల్లా రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి గ్రంథి శ్రీనివాస్ రాజీనామాతో కొత్త ఇన్ఛార్జి నియామకంతో పాటు మండలాల్లో కూడా సమన్వయ కమిటీలతో పదవులను భర్తీకి వైసీపీ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. మరి ఇన్ని లెక్కల మధ్యన భీమవరం బాధ్యతలను వైసీపీ ఎవరికి అప్పగిస్తుంది, ఎలాంటి వ్యూహంతో ముందుకెళుతుందో పెరుమాళ్లకి ఎరుక.